వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. నిన్న 2 అప్డేట్స్ ఇచ్చాను. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇకపై రోజు 2 అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఇలాగే రిసీవ్ చేసుకొని కామెంట్స్, లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను లెంత్ పెంచడానికి కూడా ట్రై చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి. అక్కడ హైప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నా పెదవి మీద నీ పెదవులతో గాఢమైన ముద్దు పెట్టి అప్పుడు పో అన్నాడు. ఆ మాట వినగానే షాక్ అయింది దక్ష. రుద్ర ఒక నవ్వు నవ్వి, స్కూల్కి పోతాదంట, స్కూల్కి. నిన్నెట్టా అడ్డుకోవాలో నాకు తెలుసు నమ్మి. నన్ను చూసేదానికే భయపడతావు, ఇక ముద్దాడిస్తావు, ఇవ్వవు. అందుకే ముద్దు పెట్టమని మెలికి పెట్టి ఉండాను అనుకున్నాడు మనసులో. ఇప్పుడు నువ్వు ముద్దైనా ఇయ్యాలా, ఎవడు పంపినాడా అయినా చెప్పాలా, లేకుంటే ఇంట్లోనే ఉండు. తన నిర్ణయం చెప్పేసి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళిపోయాడు. దక్ష అలా మంచం మీద కూర్చుండిపోయింది. రుద్ర చెప్పిన మాటలు చెవుల్లో గిర్రం తిరుగుతూ ఉన్నాయి. ఇంతలో ఫోన్ మోగ్గానే చప్పున ఈ లోకంలోకి వచ్చింది. డిస్ప్లే మీద ప్రిన్సిపల్ నెంబర్ చూడగానే ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అనుకుంది, కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఫోన్ ఎత్తింది. దక్ష, బయలుదేరిపోయావా అమ్మా? అటు నుండి ప్రశ్న రాగానే మౌనంగా ఉంది. నీకోసం ఆ కొత్త మేడం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే క్లాసులు లేట్ అయ్యాయిగా అన్నారు. హా అవును అంది. సరే త్వరగా రా అమ్మా అనేసి ఫోన్ పెట్టేశారు ఆయన. ఆలోచిస్తూ కూర్చుంది. రుద్ర ఎక్సర్సైజ్ చేసి వచ్చేసరికి కూడా అలాగే కూర్చొని ఉంది దక్ష. ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తానుగా, నిన్ను ఎవరు పంపినారో చెప్పే తీరాలా అనుకొని ఒక కన్నింగ్ నవ్వు నవ్వి స్నానానికి వెళ్ళిపోయాడు. దక్షకి ఒక్కసారిగా కోపం, దుఃఖం అన్నీ కలిపి వచ్చాయి. దక్ష బాగా ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా స్నానం చేసి వచ్చిన రుద్ర దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడింది. ఏంది అని అడిగేలోపే ముందుకు వరిగి అతని పెదవులు అందుకుంది. ఊహించని చర్యకి రుద్ర షాక్ అయ్యాడు. తేరుకునేలోపే ఆమె తన అదరచుంబనం అందిస్తూ ఉంది. ఆమె కళ్ళల్లోంచి వెచ్చని కన్నీరు చెంపల మీదుగా జారిపోతూ ఉంటే ఆమె గుండెల్లో బాధంతా ఆ ఒక్క ముద్దులోనే చూపిస్తూ ఉద్రేకపడుతూ ఎంత ఉద్వేగంగా ముద్దు పెట్టగలదో అంత ఉద్వేగంగా ముద్దు పెడుతూ ఉంది. ఆమెకి ఊపిరి భారమవుతున్నా కూడా అతని పెదవులు వదల్లేదు, ముద్దు పెడుతూనే ఉంది. ఆమెకి ఊపిరి అందక ఇబ్బంది పడినా అతని పెదవులు వదలకపోతుంటే ఆమెకి తన ఊపిరి అందిస్తూ ఇంకా బలంగా ఆమెను తన వైపు అదుముకుంటూ నాలుకని లోతుగా పోనిస్తూ మరింత ఆత్రంగా ముద్దుని కొనసాగిస్తూ ఉన్నాడు రుద్ర. అలా అదరముల మధ్య సమరం చాలా సమయం సాగిన తర్వాత మెల్లగా ఆమెను వదిలాడు. గుండె అలసిపోయి ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరైపోయింది దక్ష. నిస్సహాయంగా నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని దగ్గరగా తెచ్చుకున్నాడు. ఆమె చెంపల్ని చేరాయి అతని పెదవులు. అప్రయత్నంగానే అతని పెదవులతో ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. వీరుని తోడు తీసుకొని పో అని మరో మాట మాట్లాడకుండా బయటకు నడిచాడు. దక్ష అదో గొప్ప భాగ్యంలా ఫీల్ అయిపోయి స్కూల్కి రెడీ అయింది. రుద్ర బయటికి వెళ్ళి వీరు అని పిలిచాడు. ఏందన్నా అని వచ్చాడు వీరు. మీ వదిన ఏడకో పోతాదంట, భద్రంగా తీసుకొని పోయి తీసుకొనిరా అన్నాడు. అట్నే అన్నా అన్నాడు వీరు. ఇదిగో మాట, ఆ అమ్మికి కాలు బాగాలేదు, కూసింత భద్రంగా తీసుకొని పో అన్నాడు. అట్నే అన్నా అన్నాడు వీరు నవ్వుకుంటూ. సేపటికి దక్ష రెడీ అయ్యి కిందకి వచ్చింది. ఏందమ్మా రెడీ అయినారు, ఎక్కడికైనా పోతాండారా అడిగింది సుబ్బులు. అవును సుబ్బులు, నేను పనిచేసిన స్కూల్లో చిన్న పని ఉంది, వెళ్తున్నాను. ఈ పూటకి కాస్త వంట చేసి వెళ్ళు చెప్పింది. అట్టాగే అమ్మా, మీరు భద్రంగా పోయిరండి చెప్పింది సుబ్బులు. జీపులో స్కూల్కు బయలుదేరారు దక్ష, వీరు. కాసేపటికి స్కూల్ దగ్గర ఆగింది జీపు. నువ్వు కూడా లోపలికి రా అంది దక్ష. అట్నే వదినా అనేసి జీప్ పక్కన పార్క్ చేసి దక్షతో పాటు లోపలికి నడిచాడు వీరు కూడా. దక్ష లోపలికి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ దక్షని చుట్టుముట్టేసి, ఎందుకు స్కూల్ మానేశారు టీచర్, మీకు బాగా క్లాసెస్ చెప్తారు, మీరే ఉండండి అని ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే ఆమె హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయి ఆమె పెదవుల మీదకి స్వచ్ఛమైన నవ్వు వచ్చి చేరింది. అంతా గమనిస్తూ ఉన్నాడు వీరు. దక్ష రుద్రాని మోసం చేయడానికి కాదు, ఇంకా ఏదో బలమైన కారణంతో పెళ్లి చేసుకుంది అని నమ్మే మొదటి వ్యక్తి వీరు. దక్ష కొత్త టీచర్కి గైడెన్స్ ఇచ్చి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి అటెండ్ అయింది. మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ప్రిన్సిపల్ రూమ్లోకి నడిచింది. ఆయనతో కూడా మాట్లాడేశాక టీచర్లకి, స్టూడెంట్స్కి బాయ్ చెప్పి భారమైన హృదయంతో వీరుతో పాటు కదిలింది. ఎన్ని దినాల సంది పనిచేస్తూ ఉండారు వదినా ఈ స్కూల్లో, అంత ఎమోషన్ అవుతూ ఉండారు అడిగాడు వీరు. 5 సంవత్సరాల నుండి వీరన్న ముక్తసరిగా సమాధానం చెప్పింది. అన్న నన్ను వీరు అని పిలుస్తాడు, మీరు అట్నే పిలవండి వదినా అన్నాడు. సరే అనేసి నువ్వెన్ని రోజులుగా పనిచేస్తున్నావు ఆయన దగ్గర అడిగింది. చిన్నతనం నుండి. ఆయన పెద్దయ్య కాడ బండి డ్రైవర్గా పనిచేసేవాడు. ఓ తూరు పగోళ్ళు పెద్దయ్య బండి మీద దాడి చేసినారు. ఆ కొట్లాట్లో మా నాయన చచ్చిపోయినాడు.
కొన్ని దినాలకు అనారోగ్యంతో మా అమ్మ కూడా చచ్చిపోయినది. అప్పటి సంధి నన్ను ఏడ్నే ఉంచినాడు రుద్రన్న. అన్న వాళ్ళతో పాటు నేను ఏడ్నే పెరిగినా. అన్ననే నన్ను చదివించనీకి పెద్దయ్యని ఒప్పించాడు. అన్న సానా మంచివాడు వదినా. కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు సానా మంచిది. అన్న పెరిగిన వాతావరణం వలన అట్టా మొరటివాడు మాదిరి తయారైనాడు. పగ పగ అని తిరుగుతూ ఉంటాడు అన్నాడు. అతను చెప్తున్న మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉంది దక్ష. నా ఒక్కడనే కాదు వదినా, ఇంకా అన్న సానా మందిని చదివిస్తూ ఉండాడు. ఊర్లో సానా మందికి సాయం చేసినాడు. ఊర్లో ఎవరికి ఏం కావాలన్నా అన్నే చూస్తాడు. అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తప్పు చేసినా క్షమిస్తాడేమో కానీ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం క్షమించడు వదినా. మా అన్న మొరటోడే, ఒప్పుకుంటా కానీ సెడ్డోడు మాత్రం కాదు వదినా అన్నాడు. వీరు చెప్పిన మాటలు దక్ష గుండె లోతుల్లోకి వెళ్ళాయి. ఆలోచిస్తూ ఉంది. నువ్వు అన్న జీవితంలోకి ఎందుకు వచ్చిండావో నాకు తెలియదు వదినా, కానీ నువ్వు అన్న జీవితంలో సంతోషాలని నింపుతావనే నా మనసు కనిపిస్తూ ఉండాది. పెద్దమ్మ కోరుకున్నట్టు అన్న పగని ఇడిసిపెట్టాలా, అది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నాకు అనిపిస్తూ ఉండాది. ఆ దానికే నీకు అన్న గురించి అన్ని విషయాలు చెప్పుండాను అనుకున్నాడు వీరు మనసులో. దక్ష పెట్టిన ముద్దు పదే పదే జ్ఞాపకం వస్తుంది రుద్రాకి. ఆమె కన్నీళ్లు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అసలు ఏంది ఈ అమ్మి, ఎందుకు అన్నీ భరించడానికి సిద్ధమవుతా ఉండాది? ఎవరు పంపినారో ఎందుకు చెప్పడం లేదు? ఈ దినం మనసు చంపుకొని మరీ నాకు ముద్దిచ్చినది. ఎట్టా అర్థం చేసుకోవాలి ఈ అమ్మిని? నాకు సానా సిక్కు ప్రశ్న మాదిరి తయారై ఉండాది అని తలపట్టుకున్నాడు. దక్షాని ఇంటి దగ్గర దింపేసి మిల్లుకు వచ్చాడు వీరు. దగ్గరికి వచ్చి, ఏందన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తా ఉండావు? వదిన గురించా అడిగాడు. రేయ్, ఆయమ్మి గురించి నేనెందుకు ఆలోచిస్తారా? నేను వేరే ఏదో ఆలోచిస్తా ఉండాను అన్నాడు. నమ్మానులే అన్నా అన్నాడు వీరు. రేయ్, నోరు మూసుకో, పోయి వచ్చేసుండారా స్కూల్కి? ఆ అమ్మిని భద్రంగా ఇంటికాడ దింపినావా అడిగాడు. దింపినా అన్నా, అన్నట్టు నువ్వు చెప్పినట్టే వదిన కాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నా అన్నా అన్నాడు ఆట పట్టిస్తూ. ఏందిరా ఎటకారమా? తోలు తీస్తా, పో ముందు అన్నాడు రుద్ర. నే పోతాలే అనేసి వెళ్ళిపోతూ, ఈ దినం కాకున్నా ఏదో ఒక దినం నువ్వు ఒప్పుకొనే తీరాలన్నా, నీ ఆలోచనలు వదిన చుట్టూనే తిరుగుతాండాయని మనసులో అనుకొని వెళ్ళిపోయాడు వీరు. రుద్ర మళ్ళీ దక్ష ఆలోచనల్ని ఆహ్వానించాడు. అసలు ఈ అమ్మిని ఎవరు పంపుంటారు? ఈ సట్టుపట్టు ఊర్లో నాకెవరూ శత్రువులు లేరు. నా గురించి గోతికాడు నక్క మాదిరి ఎదురు చూస్తూ ఉండేది ఆ కొండారెడ్డి మాత్రమే. ఆడు పంపి ఉంటాడా? ఈ అమ్మి ఏ దానికి ఒప్పుకొని ఉండాది? దుడ్డు కోసమా అడిగింది అతని అంతరాత్మ. దుడ్డు మనిషి మాదిరి అస్సలు లేదు చెప్పాడు మనసాక్షికి సమాధానం ఘాటుగానే. మరి ఇంకా ఏమై ఉంటుంది? అంత గడుసు మాదిరి కూడా లేదు. దక్ష గురించి ఆలోచిస్తూ ఉన్న రుద్రకి ఏమీ తోచక పిచ్చి పట్టినట్లయింది. వచ్చేసినారా అమ్మ అడిగింది సుబ్బులు. హా, వచ్చేసా అంది. వంట చేసినా అమ్మ, వడ్డించమంటారా అడిగింది. ఆయన భోజనంకి వచ్చారా అడిగింది దక్ష. ఇంకా లేదమ్మా అంది. సరే, నేను తర్వాత తింటానులే అంది. అట్టాగే అమ్మా, నేను ఇంటికి పోయి వస్తాను అంది సుబ్బులు. ఆయన వచ్చాక వడ్డించి వెళ్ళి సుబ్బులు అంది దక్ష. మీరుండగా నేను వడ్డించడం ఏందమ్మా, ఇద్దరూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ తినండి అంది. ఆయన వచ్చాక ముచ్చట్లు కాదు సుబ్బులు, ముచ్చెమటలు పట్టిస్తాడు నాకు, అదే నా భయం అంది. ఏదో అర్థమైన దానిలా ఫక్కున నవ్వింది సుబ్బులు. ఎందుకు నవ్వుతున్నావు సుబ్బులు అడిగింది. నాకు సిగ్గేస్తుందమ్మా, అట్ట చెప్పకండి అని నేను పోయి సాయంత్రం భిన్న వస్తాను అంది. సరే అంది. కానీ సుబ్బులు ఎందుకు నవ్విందో చాలాసేపటికి కానీ దక్షాకి అర్థం కాలేదు. అర్థమయ్యాక అయ్యో నేనే చెమటలు అంటున్నా, సుబ్బులు ఏం చెమటలు అనుకుంటుందో అని నెత్తి కొట్టుకొని పైకి వెళ్ళిపోయింది. తినవి అన్నీ టేబుల్ మీద సర్దిపెట్టి కూర్చుంది దక్ష. రుద్ర భోజనంకి వచ్చి కాలు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. దక్ష భోజనం వడ్డించింది. తింటూ స్కూలుకి పోయేసి వచ్చినావా అడిగాడు. అంది. కాసేపటికి తినేసి చేయి కడుక్కున్నాక టవల్ అందిస్తూ రుద్రగారు అని పిలిచింది దక్ష మెల్లగా. ఏంది అడిగాడు. థ్యాంక్స్ అంది. ఆమె వంక చూశాడు ఎందుకు అన్నట్టు. అదే స్కూల్కి పంపించినందుకు అంది టెన్షన్తో చేతులు నలుపుకుంటూ. దక్ష నడుం చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా మీదకు లాక్కున్నాడు. షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూసింది రుద్ర వంక. చేత్తో నడుముని గట్టిగా ఒత్తుతూ ఉంటే భయంతో కళ్ళు గట్టిగా మూసేసింది దక్ష. ఏయ్, కళ్ళు తెరువు అరిచాడు. బెరుగ్గా కళ్ళు తెరిచి చూసింది రుద్ర వంక. ఆమెకి ఇంకాస్త దగ్గరికి ఒరిగి ఆమె పెదవుల్ని అతని పంటి కింద నలిపి వదిలాడు. భయంతో కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉంది రుద్ర కళ్ళల్లోకి. ఆమె పెదవుల్ని వదిలి, ఇట్టా ముద్దు పెట్టి మరీ అనుమతి తీసుకుని పోయిండావుగా, మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు అన్నాడు దక్షాన్ని పూర్తిగా తన మీదకు లాక్కుంటూ. మాట పెగలడం లేదు ఆమెకి. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా తెలుస్తూ ఉంది అతనికి. ఆమె ముఖంలో భయం చూస్తూ ఉంటే రుద్ర ముఖంలో ఒక గర్వపు నవ్వు వచ్చి చేరింది.
ఆమె నడుం మడతల మీద నుండి చెయ్యి అలా ఆమె ఎద మీద నిలిపాడు. గుండె జారిపోతున్నట్టుగా అనిపించింది. జారిపోతున్న గుండెను ఒడిసి పట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన రుద్ర చిన్నాయన సంజీవరెడ్డి గారు వాళ్ళిద్దరినీ అలా చూసి గుమ్మంలోనే ఆగిపోయి గొంతు సవరించారు. ఆ చప్పుడికి అటు తిరిగిన రుద్ర చిన్నాయన్ని అక్కడ చూడగానే తడబడి దక్షాన్ని వదిలి దూరం జరిగాడు. అప్పుడు చూసింది దక్ష ఆయన్ని. ఇబ్బందిగా అనిపించింది ఆమెకి ఆయన కంట అలా పడ్డం. వెంటనే తేరుకొని, నమస్తే చిన్నమామయ్య గారు, కూర్చోండి, మంచినీళ్ళు ఇస్తాను అని కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆయన నవ్వుతూ, ఏంది రుద్రప్రతాప, ఏం చేస్తా ఉండావేడా అడిగారు. రుద్ర తడబడుతూ, ఏం చేసేదేంది, భోజనంకి వచ్చుండా, పోతా మిల్లుకి అన్నాడు. ఇంతలో దక్ష నీళ్లతో వచ్చింది. ఆయన చేతికి అందిస్తూ, భోజనం చేసి వెళ్ళండి మామయ్య అంది. తినేసి వచ్చుండా అమ్మా, ఇప్పుడేం వద్దు అన్నారు. సరే అంది. ఆ రుద్ర, రేపు నువ్వు కోడలు ఆడ మన ఇంటికి కూడు తినేదానికి రాండి అన్నారు. ఇప్పుడెందుకు సిన్నాయనా అన్నాడు. ఎందుకేంది, కొత్తగా పెండ్లై ఉండాది, మనోళ్ళ ఇండ్లల్లో కూడు తినేదానికి రారా ఏంది అన్నారు. అట్టా అని కాదులే, సరి రేపొస్తాంలే అన్నాడు. సరి కోడలా, బిన్నా రమ్మని మీ అత్త మరీ మరీ చెప్పుండాది అన్నారు. సరే మామయ్య అంది దక్ష. ఇక నేను పోయేస్తా, మీరు రేపు బిన్నా రాండి అన్నారు. అట్నే సిన్నాయన అన్నాడు రుద్ర. ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటకు నడిచారు. ఇంకా ఉంది, ఇంకో అప్డేట్ 11కి వస్తుంది. దీనికి కామెంట్స్ ఇవ్వండి, దానికి కామెంట్స్ ఇవ్వండి, అలాగే లైక్స్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.